హాయ్ అండి, అందరికీ నమస్కారం. హలో, మనం నిజాలు మాట్లాడుకుందాం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇది మీ లొంక రాజయ్య. రాబో తరాల కోసం నిజం మాట్లాడుకుందాం. న్యూ జెన్జీ వేకప్. ఈరోజు నిజం ఏమిటంటే, వాహన యజమానుల గురించి, వాహనాలు వాడే ప్రతి ఒక్కరి గురించి, వాటి వల్ల విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ యొక్క ఉపయోగం గురించి మాట్లాడుకుందాం. ఓ వాహన యజమానులారా, మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు వాహనాలు వాడడం మంచిదే కానీ మన అవసరాల కోసం. కానీ వాహనాలు ఏం చేస్తున్నాయో మీరు ఒక్కసారైనా గమనించారా? ప్రతి వాహనం మీ దగ్గర 10-20 సంవత్సరాల వరకు పనిచేస్తూ ఉంటుంది. కానీ మీరు ఒకసారి దాన్ని గమనించారా? అది మన వాతావరణం నుంచి గాలిని తీసుకొని నడుస్తూ ఉంటుంది. ఆ గాలి లేకపోతే ప్రతి వాహనం నడవదు. అదేవిధంగా ఆ వాహనం కార్బన్ డైఆక్సైడ్ను మళ్ళీ గాలిలోకి వదులుతుంది. కావున వాహనదారులము అయిన వాహన యజమానులమైన మనము ఆ వాహనాలను వినియోగించుకుంటున్నాం. కావున దాని నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కానీ దాన్ని తగ్గించవలసిన బాధ్యత కూడా మనపైనే ఉంది. కావున మనము ఇప్పటికైనా మేల్కొని కొన్ని లక్షల వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు, ట్రాక్టర్లు, ఇంకా ఇతర పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా భూమిపైన ఉన్న ఫ్రీ ఎయిర్ తీసుకొని వాటి నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వదులుతున్నాయి. కావున మన యజమానులమైన మనము అందరము వాహనాన్ని నడుపుతున్నాము కాబట్టి దాని ప్రతిఫలాన్ని మనమే అనుభవిస్తున్నాం. కావున దాని నుండి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ కానీ మనమే తగ్గించాలి. లేని ఎడల ఈ ప్రకృతి పైన కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రభావం పెరిగిపోతూ నానాటికి గ్రీన్ ఎఫెక్ట్ అవుతుంది. పర్యావరణం వేడెక్కుతుంది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి వాయువులన్నీ ఎక్కువై వాయు కాలుష్యం అవుతుంది. కావున వాహనదారులమైన మనమే ఈ సమస్యను అర్థం చేసుకొని, ఎందుకంటే ఆ వాహనాలను మనము 10-15 సంవత్సరాల వరకు వాడుతుంటాం. కావున వాటి నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ని కూడా తగ్గించవలసిన బాధ్యత మన పైన 100% ఉన్నది. కావున దానికోసం తగ్గించడం కోసం ఏం చేయాలంటే, ప్రతి వాహనదారుడు కంపల్సరీ 10 నుంచి పైన మొక్కలను పెంచాలి. కుండీలలో కానీ లేదా ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ, సిటీలలో అయితే కుండీలలో పెంచాలి. విలేజ్లలో అయితే ఇంటి ముందు భూమిపైన మొక్కలను కంపల్సరీ పెంచి ఆక్సిజన్ను పెంచాలి. ఈ విధంగా ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి వాహనదారులమైన మన అందరం ముందుకు సాగి మన వాహనం పైన ఉన్న ప్రేమను, మన వాహనం దాని సేవలను వినియోగించుకుంటున్నాం కాబట్టి దానిపైన ఉన్న బాధ్యతతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి వాహనదారుడు కనీసం 5 నుంచి 10 మొక్కలు పెంచాలి. తద్వారా వాహనాలు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అనేది సమతుల్యత అవుతుంది. ప్రతి వాహనదారుడు, యజమాని ఇది గమనించి ఇప్పటికైనా మేల్కొని ప్రతి వాహనం మీద ఉన్న ప్రేమతో పెద్ద వాహనాలు అయితే 10 వరకు మొక్కలు పెంచాలి. చిన్న వాహనాలు అయితే 4 నుంచి 5 మొక్కలు కంపల్సరీ దాని పేరు మీద పెంచి పర్యావరణానికి మేలు చేయగలరు. ఇది బాధ్యతతో ఒక పౌరుడు చేస్తున్న వీడియో. మీకు అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన పచ్చి నిజం మాట్లాడదాం ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇట్లు మీ రాజయ్య లొంక. ధన్యవాదాలు. కానీ ఈ వాహన కాలుష్యాన్ని మనమే తగ్గించాలి. ఎవరో తగ్గించరు, ఎవరికి వారే ఇది బాధ్యతగా తీసుకొని ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ, సిటీలలో అయితే కుండీలలో పెంచగలరు మొక్కలు. దానిపైన విలేజ్లలో లేదంటే సిటీలో కూడా మీకు ఇంటి ముందు ప్లేస్ ఉంటే భూమిలో ఏకవార్షిక మొక్కలు కాకుండా బహువార్షిక మొక్కలు అంటే పెద్ద పెద్దవి చాలా రోజులు బ్రతికుండేటివి పెంచి ఆ యొక్క వాహనాల పైన ఉన్నటువంటి మీ ప్రేమను చూపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు బాధ్యత గల పౌరుడిగా పర్యావరణ పరిరక్షణ
లో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏమాత్రం పర్యావరణం పైన అండ్ మీ వాహనం పైన ప్రేమ ఉంటే కనీసం ఒక్క మొక్కైనా 2 మొక్కలైనా పెట్టి దాని నుండి వెలువడే ఆ కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించడానికి ఇప్పటికైనా పాటుపడగలరని కోరుకుంటున్నాను. ఇప్పటికే మొక్కలు పెంచేవారు ఉంటే వారందరికీ ధన్యవాదాలు. వారు ఇతరులకు ప్రేరణగా పొంది ఇంకొన్ని మొక్కలు పెంచి భూతాపాన్ని తగ్గించాలి. భూమి వేడెక్కుతుంది కావున ఈ విధమైన చర్య చేసి వాహనాలు కోట్లలో ఉన్నాయి కాబట్టి కోట్లలో మొక్కలు పెంచగలరు. ఇది ఎవరికి వారు సొంత బాధ్యతగా తీసుకొని ఈ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ.